ఓం శ్రీ మాతృ నమః. జై దుర్గమ్మ తల్లి. దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ దుర్గమ్మ తల్లి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు దుర్గమ్మ తల్లి అందించే సందేశం ఏమిటి అంటే కనుక, బిడ్డ, ఈరోజు నీతో స్వయంగా ఈశ్వరుడే మాట్లాడాలంట. వద్దు అని చెప్పి పాపం చేయకు. ఈశ్వరుని తాకి ఆ పాపాలన్నింటినీ కూడా కడుక్కో. ఒక్కసారి వచ్చిన ఈ అదృష్టాన్ని వెంటనే దక్కించుకో అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు దుర్గమ్మ తల్లి మన ముందుకు వచ్చింది. మరి దుర్గమ్మ తల్లి ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది లాంటిది అని చెప్పి మన అందరికీ కూడా తెలిసిన విషయమే కదా. మరి ఎవరైతే పూర్తి సందేశం వింటారో అప్పుడే పూర్తి ఆంతర్యం కూడా అర్థమవుతుంది. ఇక దుర్గమ్మ తల్లి యొక్క సందేశం విషయానికి వస్తే, బిడ్డ, ఒక్కసారి మనస్ఫూర్తిగా కళ్ళు మూసుకుని ఆ పరమేశ్వరుని తాకు బిడ్డ. నువ్వు ఎన్నో బాధలతో అల్లాడిపోతున్నావు. ఎన్నో సమస్యలతో పరిష్కారం లేక కొట్టుమిట్టాడుతున్నావు. ఈ కష్టాలు, బాధలు, సమస్యలు పోయే మార్గమే లేదా అని చెప్పి ఆ మార్గం కోసం కోటి ఆశలతో ఎదురుచూస్తూ ఉన్నావు. ఇవన్నీ కూడా నాకు తెలుసు. అయితే నీ సమస్యలన్నింటినీ కూడా పరిష్కార మార్గాన్ని చెప్పడానికే సాక్షాత్తు ఆ ఈశ్వరుడే నీ ముందుకు వచ్చాడు. బిడ్డ, కాస్త ఓపిక పట్టు. ఇప్పుడు స్వయంగా పరమేశ్వరుడు నీతో ఏం చెప్తున్నాడో జాగ్రత్తగా విను బిడ్డ. కాస్త ఓపిక పట్టు. ఇప్పటి వరకు ఏ మలుపు తిరగని నీ జీవితంలో ఇక నుంచి గెలుపు పరుగు మొదలవుతుంది. నువ్వు చేయవలసినది అంతా కూడా కేవలం నన్ను పూజించడం మాత్రమే. ఏముంది, పరమేశ్వరుని దగ్గర చేతుల్లో బూడిద తప్ప ఏమీ లేదు అని చెప్పి అనుకోకమ్మా. కర్మఫలాన్ని దూరం చేసి కోరుకున్నది అనుగ్రహించేది ఆ బోళాశంకరుడేనని నమ్మకంతో అడిగినందుకు రాక్షసుల కోరికనే నెరవేర్చినవాడు ఆ బోళాశంకరుడు. నీ కోరికను తీర్చకుండా ఉంటాడా? నువ్వు అడిగింది ఇవ్వకుండా ఉంటాడా? చెప్పు. తప్పకుండా నువ్వు అడిగింది ఆ శంకరుడు ఇచ్చి తీరతాడు. బిడ్డ, నువ్వు జీవితంలో కొన్ని రకాలైన మార్పులని చేసుకుంటే నీ జీవితం ఎప్పుడూ కూడా ఆనందమయంగా ఉంటుంది. ఇక నీ కష్టాలు, సమస్యలు, బాధలు అన్నింటినీ కూడా తీసి కొంచెం సేపు పక్కన పెట్టేసే. పక్కన పెట్టడం కాదు, పరమేశ్వరునికి అప్పచెప్పేసే. మంచైనా చెడైనా ఏదైతే ప్రతిఫలం వస్తుందో ఆ పరమేశ్వరుని మీద భారాన్ని వదిలేసే. బిడ్డ, నేను చెప్తున్నాను, ఆ బోళాశంకరుడు ఇప్పుడు నువ్వు మనసులో కళ్ళు మూసుకుని ఏ సమస్య అయితే నీ నుంచి దూరం అవ్వాలి అని చెప్పి కోరుకుంటున్నావో ఆ సమస్య నీ నుంచి దూరమయ్యేలా చేస్తారు. కాబట్టి పరమేశ్వరుని మీద నమ్మకంతో బరువు, భారం అంతా కూడా ఆయనకే వదిలేసి నువ్వు ప్రశాంతంగా జీవితాన్ని మొదలుపెట్టు. మరి నువ్వు ప్రశాంతంగా జీవితాన్ని మొదలు పెట్టడానికి నీకు ఇప్పుడు నేను 9 సూత్రాలను చెప్తాను. ఈ 9 సూత్రాలను నీ జీవితంలో కుదిరితే ఈ రోజు నుంచే, లేకపోతే రేపటి నుంచైనా కానీ అవలంబించడం మొదలుపెట్టు. అప్పుడు దుర్గమ్మ తల్లి నిజంగానే నువ్వు చెప్పినట్టే జరిగింది. నా జీవితం ఈ 9 సూత్రాలు పాటించకముందు ఎంతో కష్టతరంగా ఉండేది. కానీ ఇప్పుడు నా జీవితం ఆనందకరంగా మారిపోయింది అని చెప్పి నా దగ్గరికి వచ్చి నీ యొక్క సమాధానాన్ని చెప్పితే, అయితే అదేంటో చెప్తాను, జాగ్రత్తగా విను బిడ్డ. ఎప్పుడైనా కానీ నీ యొక్క వయస్సు కానీ అంటే మరియు నీ యొక్క ఆదాయాన్ని కానీ నీ సొంత వాళ్ళకైనా, నీ స్నేహితులకైనా, నీ సొంత అన్నదమ్ములకైనా కానీ నీకు వచ్చే ఆదాయం ఎప్పుడూ కూడా చెప్పకూడదు. గుర్తుంచుకో. ఎందుకంటే నీకు ఆదాయం ఎక్కువ వస్తుంది అని చెప్తే వాళ్ళకి ఏదన్నా కష్టం వచ్చినప్పుడు వెంటనే నువ్వు గుర్తుకు వస్తావు. ఆ సమయంలో నిజంగా నీ దగ్గర డబ్బు లేకపోతే వాళ్ళ దృష్టిలో నువ్వు శత్రువుగా మారిపోతావు. కాబట్టి ఏదో
నేను చేసుకున్నందుకు కొంత వస్తుంది అని చెప్పి మాట దాటేయాలే తప్పితే నాకు ఇంత వస్తుంది, నాకు అంత వస్తుంది అని చెప్పి ఎప్పుడూ కూడా గొప్పలు చెప్పుకోకూడదు. అర్థమైందా బిడ్డ? పాలు ఎప్పుడైనా కానీ నిలబడి తాగాలి. మందులు మరియు నీళ్లు కూర్చుని తాగాలి. అర్థమైందా? ఎప్పుడైనా కానీ నీ యొక్క పొగడ్తలని మర్చిపో. ఎవరైనా కానీ నిన్ను నువ్వు అలా ఉంటావు, ఇలా ఉంటావు, నువ్వు ఈ పని చేస్తావు, ఆ పని భలే చేస్తావు అని చెప్పి నిన్ను ఎవరైనా పొగిడితే ఆ పొగడ్తలని మర్చిపో. కానీ ఇతరుల ఆదాయాన్ని మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే వారికంటే ఒక్క రూపాయి అయినా కానీ నేను ఎక్కువ సంపాదించాలి అనే విషయాన్ని తప్పకుండా నువ్వు గుర్తుంచుకోవాలి బిడ్డ. ఎప్పుడైనా కానీ జీవితంలో ఒక అడుగు ముందుండాలి అంటే ఎదుటివారిది నువ్వు చెప్పేది అంటే ఎదుటివారు నీకు ఏవైతే చెప్తున్నారో అది చెప్పే ముందు నువ్వు విను. విన్నాక మాట్లాడు. ఎక్కువగా గమనించి తక్కువగా మాట్లాడడం నేర్చుకో. దానివల్ల నీ జీవితం చాలా ప్రశాంతంగా మారుతుంది. ఎప్పుడూ కూడా నీ ఆరోగ్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వు. ఎందుకంటే నువ్వు ఏది సాధించాలి అన్నా, ఏది గెలవాలి అన్నా, ఏదైనా కష్టమైన పరిస్థితి వచ్చినా, సంతోషకరమైన జీవితాన్ని నువ్వు సంపాదించుకోవాలి అన్నా, నువ్వు ఆరోగ్యంగా ఉంటేనే కదా ఇవన్నీ కూడా నువ్వు దక్కించుకోగలిగేది బిడ్డ. ఎప్పుడూ కూడా నేర్చుకోవడం మాత్రం మానేయవద్దు. ఎందుకంటే ఎవరో ఒకరి దగ్గర ఏదో ఒకటి మనిషి ఎప్పుడూ నేర్చుకుంటూనే ఉండాలి. అందరికీ కూడా అన్నీ తెలుసు అని చెప్పి నాకు ఈ లోకంలో తెలియందంటూ ఏదీ లేదు అని చెప్పి అనుకోకూడదు. కాబట్టి ఎప్పటికప్పుడు నీకు తెలియని విషయాలు ఇతరుల ద్వారా తెలుసుకుని నేర్చుకునే ప్రయత్నాన్ని చెయ్యి బిడ్డ. ఎప్పుడూ కూడా ఈగో అంటే అహంకారంగా ఉండడం, బాధించడం, కోపంగా ఉండడం, ఈ మూడింటి అవలక్షణాలన్నీ కంట్రోల్లో ఉంచుకోవాలి. ఎక్కువగా కోపపడడం వల్ల మనుషులు నీ నుంచి దూరమవుతారు, నీకు శత్రువులుగా మారతారు. అతిగా వాదించడం వల్ల నీకున్న విలువ తగ్గిపోతుంది. నువ్వు అహంకారం చూపించడం వల్ల రేపు నీకు ఏదైనా కష్టమైన పరిస్థితి వచ్చినప్పుడు నీ అహంకారాన్ని చూసి ఎవ్వరూ వచ్చి నిన్ను ఆదుకోరు. అర్థమైంది కదా? ఎప్పుడూ కూడా నవ్వుతూ ఉండాలి. ఎంత కష్టం వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా ఎప్పుడూ కూడా నవ్వుతూనే ఉండాలి. అదేంటి దుర్గమ్మ తల్లి, సమస్యలు వస్తే, బాధలు వస్తే ఎవరైనా నవ్వుతారా అంటే నువ్వు నవ్వకపోవడం వల్ల, ఎక్కువగా ఆలోచించడం వల్ల, నువ్వు చింతిస్తూ కూర్చోవడం వల్ల నీ సమస్యలు పోతాయి అని చెప్పి నీకు తెలిస్తే అలాగే కూర్చోవమ్మా. నాకు ఏమీ అభ్యంతరం లేదు. కానీ అది జరగదు కదా. కొన్ని కర్మ ఫలితాలు అనేవి ఖచ్చితంగా అనుభవించి తీరాల్సిందే. కాబట్టి ఎప్పుడూ కూడా నవ్వుతూ ఉండు, తక్కువగా బాధపడు. అప్పుడు నీ మానసిక ఆరోగ్యం, నీ యొక్క శారీరక ఆరోగ్యం అన్నీ కూడా బాగుంటాయి. ఎప్పుడైనా కానీ ఫ్యామిలీ తర్వాతే ఏదైనా కానీ అంటే నీ యొక్క కుటుంబం తర్వాతే ఏదైనా కానీ అని చెప్పి నువ్వు తెలుసుకో. ఎందుకంటే నీకేదైనా కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, దుఃఖం వచ్చినా కూడా నీకు వెన్నంటే ఉండి నీకు తోడుగా అండగా నిలబడేది కేవలం నీ కుటుంబం మాత్రమే. ఎవరో పరాయి వాళ్ళ కోసం, ఎవరో పరాయి వాళ్ళు ఏదో నీ కుటుంబంలో ఉన్న వ్యక్తుల మీద ఏదేదో చెప్తారు అని చెప్పి కుటుంబాన్ని, జీవితాన్ని అతలాకుతలం చేసుకోకు. కాబట్టి నీ యొక్క కుటుంబం అంటే నీకు ఒక గుండెకాయ లాంటిది. నీ గుండె ఎంత ప్రధానమైనదో నీ కుటుంబం అంత మంచిగా చూసుకోవాలి. నీ గుండె నువ్వు ఎంత ఇదిగా చూసుకుంటావో నీ కుటుంబాన్ని కూడా నువ్వు అంతే ఇదిగా చూసుకోవాలి. ఎందుకంటే నువ్వు బయటకు వెళ్ళి ఏదైనా పని చేసి ప్రశాంతంగా ₹1 సంపాదించి తేవాలి అని చెప్పి నీకు అనిపిస్తే, నువ్వు ఇంట్లో ఉండే కుటుంబం అనేది బాగా ఉంటేనే కదా నీ మనసు ఆనందంగా ఉండేది. కాబట్టి ఎప్పుడైనా కానీ నీ కుటుంబం తర్వాతనే
ఏ వ్యక్తులైనా కానీ ఏ పనులైనా కానీ ఈ ఒక్క విషయం తెలుసుకో. ఎప్పుడైనా ఇంట గెలిచి రచ్చ గెలవాలి అంటే కొంతమంది ఉంటారు కదా, ఇంట్లోనేమో అందరినీ ఏడిపిస్తూ ఉంటారు. ఏదో ఒకటి అరుస్తూ తిడుతూ వాళ్ళ యొక్క పెత్తనాన్ని చలాయిస్తూ ఉంటారు. బయటికి వెళ్ళిన తర్వాత అందరినీ మెప్పించాలి అని చెప్పి అందరి పొగడ్తలు పొందాలి అని చెప్పి నలుగురితో చాలా మంచిగా నటిస్తారు. కానీ ఇంట్లో మాత్రం ఏడిపిస్తూ ఉంటారు. కాబట్టి ఇది ఎప్పుడూ కూడా సరైనది కాదు. ఇంట్లో ఆడవాళ్ళు ఏడిస్తే ఆ ఇంటికి దరిద్రం పడుతుంది. జ్యేష్ఠాదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. కాబట్టి ఎప్పుడైనా కానీ ఇంట్లో వాళ్ళని సంతోషంగా ఉంచాలి. నువ్వు ఏదన్నా కష్టపడి తెచ్చినప్పుడే గడప అవతలే ఆ విషయాలన్నీ వదిలిపెట్టి వచ్చేసేయాలి. గడప లోపలికి వచ్చేటప్పుడు నువ్వు సంతోషంగా లోపలికి అడుగు పెట్టాలి. అప్పుడు నీతో పాటు నీ కుటుంబం కూడా సంతోషంగా ఉండేలా చూసుకునే పూర్తి బాధ్యత అనేది నీ మీదే ఉంటుంది. అదేవిధంగా ఆడవారికి కూడా భర్తని సంతోషంగా చూసుకునే యొక్క పూర్తి బాధ్యత అనేది ఉంటుంది. కాబట్టి ఇంటికి వచ్చిన దగ్గర నుంచి మగవారితో గొడవలు పెట్టుకోవడం, అప్పుల గురించి చెప్పడం, డబ్బు గురించి మాట్లాడటం, బంగారం గురించి మాట్లాడడం, బట్టల గురించి మాట్లాడడం, ఇటువంటివి ఏవీ కూడా చేయకూడదు. ఎప్పుడైనా కానీ ఎప్పుడు పోతాయో తెలియని ప్రాణాలు మనవి. కాబట్టి జీవితాన్ని ఉన్నంతకాలం సంతోషంగా ఆనందంగా ఆస్వాదించడానికి ఈ కొన్ని సూత్రాలు పాటించు. ఇక నీ యొక్క బాధలు బరువులు ఆటంకాలు కష్టాలు నష్టాలు కోరికలు ఇవన్నీ కూడా తీర్చుకోవడం కోసం ఆ పరమేశ్వరుని తాకావు కదా, అంతా కూడా ఆయనే చూసుకుంటారు. అర్థమైంది కదా. మరి ఈరోజు దుర్గమ్మ తల్లి మీకు అందించాలి అనుకుంటున్న సందేశం అయితే ఇదేనండి. మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది, అర్థమైంది అని చెప్పి అనుకుంటున్నాను. సందేశంలో ఉండే ఆంతర్యాన్ని మీరు పూర్తిగా గ్రహించారు అని చెప్పి కూడా అనుకుంటున్నాను. మరి ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే చాలామంది ఒక 3000 మంది వీడియో చూస్తే 300 లైకులే వస్తున్నాయి. ఎందుకంటే దుర్గమ్మ తల్లి ఏది చెప్పినా కూడా మన భవిష్యత్తు బాగుండాలి అన్న ఉద్దేశంతో తల్లి స్థానంలో ఉండి కదా మన అన్నీ చెప్తుంది. కాబట్టి దుర్గమ్మ తల్లికి మంచిగా మనం విలువని గౌరవాన్ని ఒక లైక్ రూపంలో మాత్రమే ఇవ్వగలం. కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కూడా దుర్గమ్మ తల్లి ఆశీస్సులు అనేవి మీ మీద మీ కుటుంబం మీద ఎల్లవేళలా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. జై దుర్గమ్మ తల్లి.